అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత నెల 26న జరిగిన అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ మద్రాస్ ఆదివారం విడుదల చేసింది. ఇందులో తొలి 10 ర్యాంకుల్లో 4ంటిని తెలుగు విద్యార్థులే సొంతం చేసుకున్నారు. మరి ఎవరా విద్యార్థులు, ఎలా సన్నద్ధమయ్యారు, భవిష్యత్ లక్ష్యాలేంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు విడుదలైనటువంటి జేఈఈ అడ్వాన్స్ 2024లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ప్రస్తుతం మనతో పాటు ఆ విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ కుషల్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు 5th ర్యాంక్ వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. సో మీ నేటివ్ ఎక్కడ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనంతపూర్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. అనంతపూర్ టౌన్. సో మీరు ఈ 5th ర్యాంక్ సాధించడానికి మీరు ఎట్లా కష్టపడ్డారు, ఏమేమి చేశారు, ఎట్లా మీ ప్రిపరేషన్ ఎట్లా సాగింది? 7th నుంచి 10th వరకు కేకేఆర్లో చదివాను. 11th 12th ఇక్కడ చదివాను. 7th నుంచి స్టార్ట్ చేశాను ఐఐటి ప్రిపరేషన్. మళ్ళీ 11th 12thలో మళ్ళీ రోజుకి 12 గంటలు చదివాను. రోజు ప్రతి వారం ఒక ఎగ్జామ్ రాసాము. సో ఇప్పుడు మీరు అంటే మీ ప్రిపరేషన్ టైంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశారు మీరు? సవాళ్ళు అంటే చాలా వరకు కొన్ని అర్థం కాకపోవడం ఉంటాయి. అవి చాలా వరకు మళ్ళీ చదవడము, మళ్ళీ సార్లను అడగడము అట్లా చేసి అవన్నీ నేర్చుకున్నాము. అది 2 సంవత్సరాలు చేసాము. సో ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఐఐటి బాంబే సిఎస్సి తీసుకోవాలని అనుకుంటున్నాము. సో ఐఐటి బాంబే అనేది చాలామంది చెప్తున్నమాట. సో ఐఐటి బాంబేనే ఎందుకు? ఎందుకంటే అందరు టాపర్స్ అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళలో మనం కలిస్తే మనం కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతామని మనకి ల్యాకింగ్ ఉండేవి. సో ఐఐటి బాంబేలో ఏ కోర్స్ చేయాలనుకుంటాను? కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. సో ప్రస్తుతం మనతో పాటు 9th ర్యాంకర్ ధృవిక్ కూడా ఉన్నారు. మరి ఆయన ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎలా కష్టపడ్డారు ఆయన తెలుసుకున్నాం. సో హాయ్, కంగ్రాచులేషన్స్ ధృవిక్. థ్యాంక్ యూ. సో మీది ఎక్కడ నేటివ్, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? బాంబే. So how was your preparation and how you achieved this? It is a tough preparation. You need to put in a lot of hard work for JEE Advance, but if you have the right mindset and the consistency, then everyone can do it. So how was your preparation and what are the obstacles you are facing at the time of preparation? Like after you go from 10 to 11, then there's a big jump in the difficulty level, so it is very hard to adjust to the JEE lifestyle, but over time you need to just train your mind to think how to solve questions instead of the theoretical questions that you did earlier. Okay, so who is your inspiration for this rank and who was your motivator? I did not really have a motivator. I just decided to choose engineering, and then my sirs actually motivated me a lot to try harder and give my best in the exam. So tell me about your family background and what is your parents? Both my parents are doctors actually, and I was sure that I didn't want to do biology, so I dropped bio and then I chose engineering. So what is your aim? What is your next step? I just take a single step at a time. So for now I only aim to try and get into IIT Bombay Computer Science. My next step I will choose once I get there, once I go to IIT. So again IIT Bombay, so all the best for that. Thank you. సో మనతో పాటు 10th ర్యాంకర్ సిద్దిక్ సుహాస్ కూడా ఉన్నారు. ఆయన అడిగి ఆయన ప్రిపరేషన్ ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారో తెలుసుకున్నాం. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో మీది ఎక్కడ నేటివ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నేటివ్ కాకినాడ. మా ఫాదర్ రైల్వే ఆఫీసర్, మదర్ హౌస్ వైఫ్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీ స్టడీ ప్లాన్స్ ఎట్లా ఉండే, మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండింది? నేను చైతన్య 11th జాయిన్ అయ్యాను. స్టడీ ప్లాన్ అంటే ఏముండదు, రోజుకి ఒక 12 hours అలా చదువుతాం. సో ఇప్పుడు మీరు ఈ డైలీ 12 hours ఖచ్చితంగా చదవాలా, లేదంటే నార్మల్గా ఎట్లా, అంటే మీరని కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎట్లా చదివితే ఇటువంటి ర్యాంకులు సాధించవచ్చు? అందరికీ ఒక కెపాసిటీ ఉంటుంది. మ్యాక్సిమం కెపాసిటీ వరకు చదువుతాం. నా కెపాసిటీ 12 hours. నేను రోజు 12 hours చదివాను. 12 hours ఒక 2-3 months 12 hours కంటిన్యూస్గా చదివిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇదంతా వేస్ట్ అవుతుందా అని. సో ఒక 1 day 2 day ఆఫ్ తీసుకుని మళ్ళీ రిపీట్ చేయాలి. సో అంటే ఈ టైంలో కొన్ని ఆబ్స్టాకిల్స్ వస్తుంటాయి, ఇదంతా అవసరమా, ఎందుకు ఇంత స్ట్రెస్ కూడా అనిపిస్తుంటుంది. సో మీరు స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి అట్లాంటి మీకు స్ట్రెస్ అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే బయట రావడానికి మీరు ఏం చేసేవాళ్ళు? ఆల్రెడీ చెప్పినట్టే 12 hours చదవడం అనేది కష్టం, స్ట్రెస్ అనిపిస్తుంది.
స్ట్రెస్ అనిపించినప్పుడు బ్యాడ్మింటన్ కానీ చెస్ కానీ ఆడితే లైక్ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న చాలామందికి ఎదురయ్యేటువంటిది జేఈ ప్రిలిమ్స్ నుంచి జేఈ మెయిన్స్ తర్వాత మళ్ళీ జేఈ అడ్వాన్స్. సో ఈ మూడింటికి ప్రిపేర్ అయ్యే టైంలో ఎటువంటి అబ్స్టాకిల్స్ ఉంటాయి, వాటికి సపరేట్ ప్రిపరేషన్ ప్లాన్ అంటూ ఉండాలి. సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, అంటే ఇంకా జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా అడ్వైస్ ఏంటంటే ఓన్లీ జే అడ్వాన్స్ మీద ఫోకస్ చేయాలి 11th 12th మొత్తం. మెయిన్స్కి ఒక 2-3 months ముందు నుంచి మెయిన్స్ టెక్స్ట్ బుక్స్ లైక్ ఎన్సీఆర్టీ డీప్గా రీడ్ చేయడం అలాంటివి చేయాలి. లైక్ అంతే 2-3 months కన్నా ఎక్కువ మెయిన్స్ మీద ఫోకస్ చేయడం అనేది అంత గుడ్ అడ్వైస్ కాదు. సో మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ అయితే బాంబే సిఎస్సికి వెళ్దాం అనుకుంటున్నాను, తర్వాత ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఓకే, ఆల్ ద బెస్ట్. జేఈ అడ్వాన్స్ 2024లో నారాయణ విద్యార్థులు సైతం సత్తా చాటారు. ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా 3rd ర్యాంక్ కైవసం చేసుకున్న సందేశ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశ్, కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది ఫీలింగ్, ఎలా ఉంది? లైక్ మరీ అంత హ్యాపీగా ఏం లేదు కానీ ఓకే, లైక్ హ్యాపీ, లైక్ ఐఎమ్ ఓకే విత్ ద రిజల్ట్. బట్ ఇప్పుడే ఎక్సైట్ అయిపోవాలనుకోవట్లేదు, లైక్ ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. సో ఈ రిజల్ట్ రావడానికి నీ కష్టం ఎలా ఉంది? ఎన్ని రోజుల పాటు చదివావు, ఎట్లా కష్టపడ్డావు? నేను 8th class నుంచి నారాయణ సిఓ ప్రోగ్రామ్లో చదివాను. లైక్ 11th 12th నారాయణ కాలేజ్లో చదివాను. లైక్ నారాయణ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ చేసింది. లైక్ ఇక్కడ టీచర్స్ కూడా చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. స్టాఫ్ కూడా అంటే లైక్ మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన వర్క్ షీట్స్ కానీ లేకుంటే లైక్ సాట్స్ కానీ లేకుంటే మెటీరియల్స్ కానీ అన్ని మంచిగా టైం టు టైం ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇక్కడ హార్డ్ వర్కింగ్ నేచర్, అందరికీ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. లైక్ అందరూ సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారు. లైక్ ఎప్పుడైనా మనం స్టూడెంట్స్ స్ట్రెస్గా ఫీల్ అయితే కూడా టీచర్స్ పిలిచి మోటివేట్ చేసి లైక్ మనకు చాలా హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు నీ స్కోర్ ఎంత? ఈ స్కోర్లో నీకు అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ అయ్యా? నాకు ఈ ఎగ్జామ్లో 360కి 338 వచ్చాయి. లైక్ దాంట్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చి మ్యాథ్స్. దాంట్లో నాకు 117 వచ్చాయి 120కి. లైక్ మ్యాథ్స్ అంటే లైక్ జస్ట్ మా పేరెంట్స్ ఇద్దరు మ్యాథ్స్లో బాగా చేస్తారు. సో లైక్ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్. దాని తర్వాత మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం పెరిగింది. సో ఇప్పుడు మరి మీకు నచ్చని సబ్జెక్ట్ అంటే మీరు ఎందులో కొంత వెనుకబడిగా ఉన్నారు, దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే నేను కొంచెం ఫిజిక్స్లో వెనకలో ఉండేవాడిని. మా ఫిజిక్స్ టీచర్ చాలా లైక్ మోటివేట్ చేశారు నన్ను. ఆయన సపోర్ట్ వల్లనే నేను ఫిజిక్స్లో మంచి స్కోర్ తెచ్చుకున్నాను చెప్పగలను. లైక్ ఐ ట్రూలీ థ్యాంక్ హిమ్. సో మనతో పాటు అట్లాగే 11వ ర్యాంక్ సాధించి అట్లా ఓబీసీలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన బాలాదిత్య మనతో ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. కంగ్రాచులేషన్స్ బాలాదిత్య. థ్యాంక్ యూ సార్. సో మీది ఎక్కడ, నేటివ్ ఎక్కడ, మీరు నారాయణ ఎక్కడ చదువుకున్నారు? మా నేటివ్ వైజాగ్. మేము స్టార్టింగ్ నుంచి 6th class వైజాగ్లోనే చదివాను. దాని తర్వాత సిఓ బ్రాంచ్కి 7thలోనే షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి 11th 12th మళ్ళీ నారాయణ కాలేజ్లో. సో ఇప్పుడు మీరు నార్మల్గా రోజుకి ఎన్ని గంటల పాటు చదివారు, ఎట్లా ఉంది? రోజుకి 12 hours చదువుతాం మేము. ఓకే, ఈ 12 hours చదివేటప్పుడు నార్మల్గా 1 గంట 2 గంటలు చదివిన తర్వాత మైండ్ అనేది హీట్ అవ్వడము, కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించడం ఉంటుంది. మీరు 12 గంటలు చదివేటప్పుడు మీకు అంటే నార్మల్గా స్ట్రెస్గా ఫీల్ అయితే స్ట్రెస్ బస్ట్ ఏముంటుంది మీకు? బయటికి వెళ్తే చుట్టూ చెట్లు ఉంటాయి, అవి చూసి రిలాక్స్. ఓకే, సో మొత్తంగా ఇప్పుడు మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి? నేను కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ చేద్దాం అనుకున్నాను? కంప్యూటర్ ఐఐటి బాంబే. సో నార్మల్గా టాపర్స్ కూడా సందేశ్ నార్మల్గా టాపర్స్ అందరు కూడా ఐఐటి బాంబేలో చేయాలని ఆలోచన ఉంది. సో మీ ప్లాన్ ఏంటి? అంటే నార్మల్గా అందరూ ఎందుకు ఐఐటి బాంబేనే చూస్ చేసుకుంటున్నారు? యాక్చువల్గా అయితే టెస్ట్ ట్రెండ్ అయిపోయింది అంతే. లైక్ దానివల్ల స్టార్టింగ్లో అక్కడ ఏం లేకుంటుండే, కొంతమందికి చేయడం వల్ల అక్కడ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో గ్రాడ్యువల్గా అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా బెస్ట్ సోర్సెస్ ఉన్నాయి సిఎస్సికి. ఆ సోర్సెస్ వల్లనే సిఎస్సిలో అది బెస్ట్ అని చెప్తారు అంతే. సో మీ లక్ష్యం ఏంటి మరి భవిష్యత్తులో? లైక్ ప్రజెంట్ అయితే లైక్ మంచి ఐఐటి బాంబేలో సిఎస్సి కంప్లీట్ చేసి లైక్ అక్కడ డిగ్రీ తీసుకొని దాంతో ఒక 2-3 years జాబ్ చేసి తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సో ఇది జీవితం అంటే స్ప్రింట్ కాదు, మారతానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమేష్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.